ఇరాన్ అమెరికా మధ్య ప్రస్తుతం కాల్పుల విరమణ కొనసాగుతున్నప్పటికీ గత కొన్ని నెలలుగా సాగిన యుద్ధం ప్రపంచ ఇంధన మార్కెట్పై ప్రభావం చూపింది. ముఖ్యంగా భారత్కు వంట గ్యాస్ సరఫరాపై ఒత్తిడి పెరిగింది. అయితే ఇప్పుడు ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు భారత్ కీలక నిర్ణయాన్ని అయితే తీసుకోవడం జరిగింది. ఇకపై ఎల్పీజీ కోసం గల్ఫ్ దేశాలపై మాత్రమే ఆధారపడకుండా అమెరికాను కూడా ప్రధాన సరఫరాదారుగా మార్చుకుంటోంది. అసలు ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంది? దీనివల్ల భారత్కి ఏం లాభం? ప్రజలపై దీని ప్రభావం ఎలా ఉండబోతోంది అంటే, భారతదేశంలో ఉపయోగించే ఎల్పీజీలో పెద్ద భాగం దిగుమతుల ద్వారానే వస్తుంది. అందులో కూడా ఎక్కువ శాతం గల్ఫ్ దేశాలైన సౌదీ అరేబియా, యుఏఈ, ఖతార్, కువైట్ వంటి దేశాల నుంచి దిగుమతి అవుతుంది. కానీ ఈ సరఫరా ఎక్కువగా హార్మోజ్ జలసంధి మీద ఆధారపడి ఉంటుంది. ఇటీవల మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరగడంతో హార్మోజ్ జలసంధిలో నౌకల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దాంతో ముడి చమురు కంటే ఎల్పీజీ సరఫరాపైనే ఎక్కువ ప్రభావం పడింది. కొన్ని నెలల పాటు భారత్కొచ్చే వంట గ్యాస్ పరిమాణం గణనీయంగా తగ్గింది. ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు భారత ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలు ముందుగానే ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టాయి. అందులో భాగంగా 2025 నవంబర్లో అమెరికాతో చారిత్రాత్మక ఒప్పందమే కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం 2026లో భారత్ ప్రతి ఏడాది అమెరికా నుంచి సుమారుగా 22 లక్షల టన్నుల ఎల్పీజీని దిగుమతి చేసుకుంటూ ఉంది. ఇది భారత వార్షిక ఎల్పీజీ దిగుమతుల్లో దాదాపు 10% సమానమన్నమాట. ఇప్పుడు ఈ పరిమాణాన్ని మరోసారి రెట్టింపు చేసే అవకాశాలను కూడా పరిశీలిస్తూ ఉన్నారు. ఒక ఆయిల్ కంపెనీ అధికారి చెప్పిన వివరాల ప్రకారం మధ్యప్రాచ్య యుద్ధ సమయంలో ముడి చమురు లభ్యత పెద్ద సమస్య కాలేదు. బట్ ఎల్పీజీ సరఫరానే పెద్ద సవాల్గా మారింది. అలాంటి సమయంలో అమెరికా అదనపు గ్యాస్ ను సరఫరా చేసి భారత్కు కీలకంగా సహాయపడింది. అమెరికాకు భారీ ఎగుమతి సామర్థ్యం ఉండడంతో భవిష్యత్తులో కూడా అక్కడి నుంచి మరింత ఎల్పీజీ కొనుగోలు చేసి సరఫరాను సురక్షితం చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందట. ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. ఇది గల్ఫ్ దేశాలను పూర్తిగా వదిలేయడం కాదు. అసలు లక్ష్యం డైవర్సిఫికేషన్, అంటే ఒక్క ప్రాంతంపై పూర్తిగా ఆధారపడకుండా అనేక దేశాల నుంచి గ్యాస్ కొనుగోలు చేయడం అన్నమాట. అందుకే అమెరికాతో పాటు అల్జీరియా వంటి కొత్త దేశాల నుంచి కూడా ఎల్పీజీ కొనుగోలు చేసే అవకాశాలను భారత్ అయితే పరిశీలిస్తూ ఉంది. ఇప్పటికే అవసరాన్ని బట్టి అర్జెంటీనా, నైజీరియా, మలేషియా వంటి దేశాల నుంచి కూడా ఎల్పీజీ దిగుమతి చేసింది. ఈ మార్పు వల్ల భారత్కు ప్రధానంగా 3 ప్రయోజనాలున్నాయి. మొదటిది, గల్ఫ్ ప్రాంతంలో యుద్ధాలు లేదా రాజకీయ ఉద్రిక్తతలు వచ్చినా దేశంలో వంట గ్యాస్ కొరత ఏర్పడే ప్రమాదం తగ్గుతుంది. ఇక రెండోది, ఒక దేశంలో సరఫరా ఆగిపోయినా మరో దేశం నుంచి వెంటనే దిగుమతులు పెంచే అవకాశం ఉంటుంది. ఇక మూడోది వచ్చేసి, అంతర్జాతీయ మార్కెట్లో మంచి ధర లభించే చోట నుంచి కొనుగోలు చేసే వెసులుబాటు కూడా పెరుగుతుంది. అంటే దేశానికి ఇంధన భద్రత మరింత బలపడుతుంది. అయితే కొందరు నిపుణులు మరో అంశాన్ని కూడా ఇక్కడ గుర్తు చేస్తూ ఉన్నారు. అమెరికా నుంచి ఎల్పీజీ తెప్పించాలి అని అంటే సముద్ర మార్గంలో దూరం ఎక్కువ, అందువల్ల రవాణా ఖర్చులు కూడా గల్ఫ్ దేశాలతో పోలిస్తే ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ ప్రభుత్వం మాత్రం తాత్కాలికంగా కొంత అదనపు ఖర్చు వచ్చినా దీర్ఘకాలంలో సరఫరా భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ ఉంది. మరి ఈ నిర్ణయం వల్ల గృహ వినియోగదారులకు వెంటనే గ్యాస్ సిలిండర్ ధర తగ్గుతుందా? ప్రస్తుతం అలాంటి ప్రకటన అయితే ఏదీ లేదు. ఎందుకు అంటే దేశీయ ఎల్పీజీ ధరలు కేవలం దిగుమతి దేశంపై మాత్రమే ఆధారపడవు. అంతర్జాతీయ ధరలు, రవాణా ఖర్చులు, ప్రభుత్వ సబ్సిడీలు, ఇతర ఆర్థిక అంశాల ఆధారంగా నిర్ణయిస్తారు. అయితే సరఫరా స్థిరంగా ఉండటం వల్ల భవిష్యత్తులో కొంత ఏర్పడే అవకాశం మాత్రం తగ్గుతాయి. మొత్తానికి ఇరాన్ అమెరికా ఉద్రిక్తత భారత్కు ఒక పెద్ద పాఠం నేర్పిందని చెప్పుకోవాలి. ఒకే ప్రాంతంపై ఆధారపడటం ఎంత ప్రమాదకరమో ప్రభుత్వం గుర్తించింది ఇప్పుడు. అందుకే ఇప్పుడు అమెరికాతో పాటు మరిన్ని దేశాల నుంచి ఎల్పీజీ దిగుమతులు పెంచుతూ దేశ ఇంధన భద్రతను మరింత బలపరిచే దిశగా అడుగులు వేస్తూ ఉంది. భవిష్యత్తులో ప్రపంచంలో ఎలాంటి సంక్షోభం వచ్చినా కూడా భారత ప్రజలకు వంట గ్యాస్ సరఫరాలో అంతరాయం లేకుండా చూసుకోవడమే ఈ వ్యూహం ఒక అసలు ఉద్దేశంగా కూడా కనిపిస్తూ ఉంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వేదర్ టీవీ.